సమయంలో ప్రభువును మనం ఆరాధించట్లో ప్రవేశిస్తుంటుండగా యెషయా గ్రంథం 25వ అధ్యాయం తీసుకుందాం. అందరము కలిసి 2 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 7-8 వచనములు అందరము కలిసి చదువుకుందాం. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. మరెన్నడూనూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును. తన జనుల నిందను తీసివేయును. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, ఇది మా ప్రభు పునరుత్థాన దినం. మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మమ్మల్ని ప్రేమించి శిలువలో తన ప్రాణను బలిగా అర్పించి ఆయన చనిపోయి సమాధి చేయబడి సజీవుడై 3వ దినం తిరిగి లేచి నేడు నిరంతరము జీవించుచు మా కొరకై రెండవసారి మహిమలో ప్రత్యక్షం కానైన మా ప్రభు ఈ రోజున ఈ పునరుత్థాన దినమందు మీ మందిరంలో మేము చేరి మీ బల చుట్టూ ప్రశస్తమైన మీ ప్రజలతో సహవాసంలో మిమ్మల్ని ఆరాధించి సేవించడం మాకు ఇచ్చిన ఈ సమయానికి స్తోత్రాలు. మీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు, పరిశుద్ధాత్మని బట్టి మీకు వందనములు. పరిశుద్ధమైన ప్రశస్తమైన మీ రక్తమును బట్టి స్తోత్రాలు. మా ప్రాణాత్మ దేహములను మీరు సంపూర్ణంగా కడిగి మమ్మల్ని ప్రతిష్ఠించి పరిచర్య కొరకై మమ్మల్ని మీరు అంగీకరించుకునైనా మా గమనాన్ని తెచ్చిన మీ వాక్యమును మాకు దీవించి యోగ్యముగా మిమ్మల్ని ఆరాధించడగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభు వారి నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఫ్యాన్ తగ్గించండి. చదివిన ఈ వాక్య భాగంలో వచ్చిన తలంపులు మనం చూసి ప్రభువును ఆరాధించట్లో మనం ప్రవేశిద్దాము. 25వ అధ్యాయము 7వ వచనం ముందుగా ఈ వచనములో మూసుకు అనే మాటను మనం చూస్తాం. తర్వాత 8వ వచనంలో చివరి భాగంలో తన జనుల నిందను అనే మాట చూస్తాం. ఆ తర్వాత 8వ వచనం మొదటి భాగంలో మరెన్నడూనూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ఈ 3 మాటలు మనం చూస్తాం. ఒకటి ముసుగు, రెండవది నింద, మూడవది మరణము అనే మాటను మనం చూస్తాం. అయితే మూడింటిని గురించి ఒక పదం వాడాడు పదే పదే. ఏమిటి ఆ పదము? తీసివేయును. ఒకవేళ మరణం అనే విషయానికి వస్తే మృంగివేయునని వ్రాయబడ్డా అది కూడా తీసివేయబడింది. కాబట్టి ముసుగు, నింద, మరణము ఈ మూడింటిని ఆయన తీసివేశాడు అనేది మనం చూస్తాం. అయితే ఈ సందర్భం ఇది ఇశ్రాయేలును గూర్చినటువంటి సందర్భం. ఇది రాబో కాలంలో జరగబోనటువంటి సందర్భం ఇది. అయితే ఒక పదం వాడాడు, అది 8వ వచనం చివరిలో తన జనుల అనే మాట. తన జనులు ఈ విషయానికి వస్తే నిజమే కాదనం. 100వ కీర్తనకు మనం వెళితే
తన జనులు ఎవరు అని అంటే ఆయనే మనల్ని సృజించను, ఆయన మన దేవుడు, మనము ఆయన ప్రజలము. అంటే దేవుడు సృజించిన వారందరూ ఆయన ప్రజలే. అలాగైతే ఆయన మనల్ని సృజించాడు. మానవుడు ఆదికాండం 2వ అధ్యాయములో మనం చూస్తాం, మన పోలిక చొప్పున నరుని చేద్దామనుకొని చేశారు. కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం కూడా ఆ కోవకు చెందిన వారమై మనము కూడా ఆయన ప్రజలము అని మొదటిదిగా చెప్పదగను అని. రెండవదిగా కాదనం, ఇలాంటి జనాంగాలలో నుంచి ఒక వ్యక్తిని బయటికి పిలిచి దేవుడు ఇంకొక జనాన్ని తీసుకొని వచ్చాడు. ఆ జనమే ఇశ్రాయేలు జనం. ఆ ఇశ్రాయేలు జనాన్ని గురించి నిర్గమ 19వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూస్తే, మీరు నాకు స్వకీయ జనం, స్వకీయ సంపాద్యముగా ఉంటారు సమస్త జనములలో అన్నాడు. కాబట్టి సమస్త జనములో మనమున్నాం, మనము దేవుని ప్రజలమే. అయితే ఇలాంటి సమస్త జనాల్లోంచి ఒక జనాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, అది ఇశ్రాయేలు జనాంగం. అయితే చెప్పబడిన ఈ మాటలు ఇవి మనకు వర్తిస్తాయి, తర్వాత వారికి వర్తిస్తాయి. అందుకనే ఈ మాటలు మనకు అన్న సంగతి మనసులో ఉంచుకొని ఈ 3 పదాలను మనం చూద్దాం. మొదటి పదానికి మనం వస్తే 25వ అధ్యాయము 7వ వచనం, సమస్త జనముల ముఖమును కప్పుచున్న ముసుకును. మంచిది, దేవుని స్తోత్రం. ఇక్కడ ఒక ఇశ్రాయేలు జనం అనేది కాదు, ఏ జనం అన్నాడు? మళ్ళీ సమస్త జనములు అన్నాడు. కాబట్టి సమస్త జనములను ముఖములను కప్పుచున్న ముసుకును, పరచబడిన సమస్త జనముల మీద పరచబడిన తెరను. కాబట్టి ముసుకు, తెర అనే మాటలు ప్రవక్త అయిన యెషయానే 59వ అధ్యాయంలో ఈ చక్కని మాట వాడతాడు. 59వ అధ్యాయము 2వ వచనం, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేసెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. 59:1 వచనం చివరి భాగం, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును. అడ్డ తెర. కాబట్టి ఇక్కడ అడ్డం అనే మాట, తర్వాత మనము మరుగు చేసే అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఒక తెర ఒక ముఖం మీద ఆ వ్యక్తిని మనకు మరుగు చేస్తుంది అనే విషయం మనకు బాగా తెలుసు. అలాగైతే ఇక్కడ ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడు? మీకును మీ దేవునికిని అనే మాట. కాబట్టి ఇప్పుడు ఈ తెర ఏమిటి? అడ్డం వచ్చింది ఏంటి? ప్రభు అయిన దేవుణ్ణి మనకు మరుగు చేసింది ఏంటి అనేది దోషములు, పాపములు అనే 2 పదాలు ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి మన పాప దోషములే మనల్ని ప్రభు అయిన దేవునికి మనకు ఆయనను మరుగు చేశాయి. అందుకనే దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం మనకు ప్రకాశింపకుండానట్లు అని ఒక మాట చూస్తాం. 2 కొరింథీ 4వ అధ్యాయం 6వ వచనంలో 4వ వచనంలో, ఆ తర్వాత రోమాపత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు తెలియపరచబడుతున్నాడు ఆయన సృజించిన సమస్తం ద్వారా. కానీ అయితే మనుషులు దేవుణ్ణి దేవునిగా ఎరగక తమ కొరకై దేవుని కల్పించుకున్నారు. ఇది వారి అంధత్వం, గురుడితనం అనేది మనము చూస్తాం. కాబట్టి దేవునికి పాపములు, మన దోషములు ఎడమ చేశాయి, దూరము చేశాయి అనే స్థలంపులు ఇక్కడ అనేకలు మనం చూస్తాం. ఒకసారి ఇది మన మనసులో మనల్ని గురించి తలంచుకుందాం. జన్మించిన పాపంలో జీవిస్తూ ప్రభు అయిన దేవునికి మనం దూరంగాను, ఆయన ముఖం మనకు మరుగు చేయబడింది గాను, ఆయన చూడక మన కొరకై మనం అనేకములు కల్పించుకోవడమే కాదు, ఆ దేవునిగా ఎరిగి ఆయన దగ్గర రాక విశ్వసించగా మన జీవితంలో జీవిస్తూ ఉండిన వారం. అయితే దేవుని స్తోత్రం, ఒక టైం వచ్చింది, ఆయన ముసుగును ఏం చేశాడని రాయబడింది.
తీసివేశాడు అని. ఒకవేళ ఇప్పుడే ముగించేస్తాను ఈ మొదటి మాట. మనం పాత నిబంధనలో నిర్గమకాండం 25వ అధ్యాయం నుంచి మనం 40వ అధ్యాయం వరకు చూస్తే ప్రత్యక్ష గుడారములో నిర్మించమని చెప్పినప్పుడు దేవుడు అడ్డతెర అని చెబుతూ వచ్చాడు. అది 3 భాగాలైతే వెలుపటి ప్రాకారానికి గుమ్మం ఉంటుంది, తెరలుంటాయి, ద్వారపు తెరలు. లోపలికి వెళ్ళాక ఆవరణానికి పరిశుద్ధ స్థలానికి మధ్య ఒక అడ్డ తెర ఉంటుంది, దానికి పేరే అడ్డతెర. ఆ తర్వాత పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలోకి పోవడానికి మరొక అడ్డతెర ఉంది, అడ్డుతెర. పరిశుద్ధ స్థలం యాజకులు సంచారం చేస్తూ సేవ చేసే స్థలం అది. అతి పరిశుద్ధ స్థలం పరిశుద్ధులైన ప్రభు అయిన దేవుడు నిబంధన మందసం కరుణాపీఠం మీద కెరూబుల మధ్య నుండి నేను నిన్ను కలుసుకుంటానని చెప్పిన ఆ దైవ సాన్నిధ్యాన్ని మనకు సాక్షాత్తు చూపిస్తూ ఉంది. అయితే అడ్డం ఉంది తెర, ఎలాగ పోగలం? అడ్డ తెర. అందుకనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ అడ్డతెరను ఆయన చింపివేశాడు. అడ్డతెరను చింపివేశాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ రోజైతే మరణించాడో, ఆయన మరణించిన దినాన శిలువ మీద మాట పలకగానే 51వ వచనం, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. 51 అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చెనిగిపోయింది. తెర చింపివేయబడింది. తద్వారా మన ముఖములను మన మనస్సులను కప్పి ఉన్న ఆ పాపపు దోషముల తెర చింపివేయబడింది, తొలగించబడింది. కనుక ఇప్పుడు మనము దేవుణ్ణి చూసే ధన్యత ఆయన మనకు అనుగ్రహించాడు. ఈరోజు అందుకై ప్రభువును మనం స్తుతించి ప్రభువును మనం ఘనపరచవలసిన వారుగా ఉన్నాం. తర్వాత 2వ పదానికి మనం వెళితే యెషయా గ్రంథం 25వ అధ్యాయము, యెషయా గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనం చివరి భాగంలో, చివరి భాగం 25వ అధ్యాయము 8వ వచనం, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును, ఇలాగున జరుగును అని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. రెండవది ఏం తీసివేశాడు? నిందను తీసివేశాడు. నింద దేని ఫలితము? సామెతల గ్రంథం 14వ అధ్యాయము ఇక్కడ మనం చూస్తాం 14:34, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానమును తెచ్చును అని. కాబట్టి ఈ నింద, ఈ రిప్రోచ్ అనేది, అవమానము అనేది దానికి కారణం మన పాపమే అని మనం ఎరుగుదాం. ఆదికాండము 2వ అధ్యాయంలో అక్కడ మనం గమనించినప్పుడు దేవుడు ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు వారు దిగంబరులుగానే ఉన్నారు. కానీ 25వ వచనం 2:25, అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండి, అయితే వారు సిగ్గు ఎరగకుండిరి. వారికి సిగ్గు లేదు, నింద లేదు, కాబట్టి వారు అది ఎరగకుండా ఉన్నారు అనేది. ఇక్కడ దేవుడు మానవుని సృజించినప్పుడు వారికి వస్త్రాలు ఏమి చేయలేదు దేవుడు. అయినా సరే వారు దిగంబరులుగానే ఉన్నారు. కానీ అయితే వారు సిగ్గు అని తెలియదు. అయితే ఒక టైం వచ్చింది, ఆదాము హవ్వలు ఆజ్ఞను అతిక్రమించి వారు పాపము చేసినప్పుడు ఆదికాండము 3వ అధ్యాయంలో క్రిందకు మనం వస్తే మనం చూస్తాం ఈ మాట. రండి దయచేసి 7వ వచనం, అప్పుడు వారిద్దరి కన్నులు తెరబడును, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కొట్టి తాము కచ్చడములను చేసుకొని. ఎందుకు? అంతకుముందు చేసుకోలే, ఇప్పుడు చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు సిగ్గు, ఇప్పుడు నింద, ఇప్పుడు అవమానము వారు ఫీల్ అవుతున్నారు. పాపం మన జీవితాల్లో ఇలాంటి నిందను, అవమానాన్ని మనకు తీసుకొని వచ్చింది.
ప్రభువైన దేవుడు మనల్ని ఎలాగ చూడగలడు, మనం ఆయన ఎలాగ చూడగలం. ఎందుకంటే చూస్తాం మనం, నీ సిగ్గు కనపడకుండానట్లు నీ వస్త్రములను కాపాడుకొనుము అని ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయంలో మనము చూస్తాం అన్నమాట. ఇంకా ఆయా పాత నిబంధనలో కూడా తలంపులు మనం చూస్తాము. కానీ ఇక్కడ రండి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము ప్రకటన గ్రంథం 15-16లో కలిసి ఉన్నాయి. మధ్యలో చదువుతున్నాను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తమ దిశముల చూతులేమో అని వెలకువగా ఉండి తన వస్త్రమును. కాబట్టి ఇప్పుడు దిగంబరత్వం నిందను మనం చూస్తాం. అయితే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఇక్కడ ఒక్క మాట మీకు జ్ఞాపం చేశాను. ఈ దిగంబరత్వం సంబంధించి వస్త్రములనే పదం వాడాడు. మీరు అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. ఆదామును ఏదెన్లో 3వ అధ్యాయంలో కచరాలు చేసుకుంటే అవుతాయా? కనపడుతూనే ఉన్నారు వారి దిగంబరత్వం, సిగ్గు, వారి అవమానం, నింద. అప్పుడు దేవుడైన యెహోవా ఏదెన్లో ఆదామునకును హవ్వకును చర్మపు చొక్కాలు చేయించి వారికి తొడిగించెను అని వారి నిందను, వారి దిగంబరత్వాన్ని, సిగ్గును కప్పివేశాడు. కాబట్టి ఇప్పుడు వారికి నింద తొలగించబడింది. ఇది కూడా ఎలాగ సాధ్యమైంది? చర్మపు చొక్కాయి అని అన్నప్పుడు ఏదో ఒక జంతువును వధించాలి కదా. అవును, జరిగింది. అందుకనే ప్రకటన 13:8లో ఒక మాట ఇలాగంటాడు, జగదుత్పత్తి నాడే వధింపబడినట్టుండిన దేవునే గొర్రెపిల్ల. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన నిందను తీసివేసి, మన అవమానం తొలగించి, మన దిగంబరతను కప్పేందుకొరకై ప్రభు అయిన క్రీస్తు శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించి ఆయన చనిపోయి సమాధి చేయబడి సజీవుడై తిరిగి లేచి ఆయన మనకు రక్షణ అనే వస్త్రాన్ని ధరింపజేశాడు. నీతి అని పైబట్టున ఆయన మనకు ధరింపజేశాడు. యెషయా 61:10 మన దిగంబరతను కప్పాడు, మన నిందను తొలగించాడు. ఈరోజు ఆ నీతి అనేది సామెతలు 14:34 ఇందాక చదివాం. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం. నిందను తొలగించి ఘనతను మనకు ఆపాదించాడు. ఆ నింద ప్రభువైన క్రీస్తు తానే భరించాడు. రోమా 15వ అధ్యాయంలో మనం చూస్తాం, నింద నా మీద పడింది అని అంటాడు. మన నింద ప్రభువైన క్రీస్తు మీద పడింది, అవమానం. ఇప్పుడు ఆయన రక్షణ అనే వస్త్రాన్ని ధరింపజేసి, నీతి అనే పైబట్టను మనకు ధరింపజేసి, ఒకవైపు నిందను తొలగించి సిగ్గును తొలగించాడు, నిందను తీసివేశాడు, ఘనతను మనకు ఆపాదించాడు. అందుకై ప్రభువును స్తుతించి ప్రభువును ఘనపరచవలసిన వారంగా ఉన్నాం. 3వ పదానికి మనం వస్తే యెషయా గ్రంథం 25వ అధ్యాయం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును, ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును అని. ఇప్పుడు 3వది మరణము. మరి ఎన్నడూ ఉండకుండా ఆయన మరణమును ఏం చేశాడంటే అండి, మృంగివేశాడు అని. ఈ మాట మనకు చాలాసార్లు మనం వింటూనే ఉంటాం. కాబట్టి నేను క్లుప్తంగా ముగించబోతున్నాను. మరణం అనేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఎలాగా మృంగివేశాడో మనకు తెలుసు. పౌలు అపోస్తలుడు ఆ విషయానికి వచ్చి రాస్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఆయన ఏం మాట అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము దయచేసి త్రిప్పండి. 15వ అధ్యాయము 54వ వచనం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమత్స్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వాక్యము. ఇక్కడ విజయమందు మరణం అంటే మరణం మీద విజయం, విక్టరీ ఓవర్ డెత్. అది ఎవరు తెచ్చారు?
25వ అధ్యాయం 8వ వచనంలో మన ప్రభు అయిన దేవుడే మరణం మీద ఆయన విజయాన్ని తెచ్చాడు. సరే, మరణాన్ని గురించి మళ్ళీ 2 మాటలు చెప్పుకుంటే, రోమ 6వ అధ్యాయం 23వ వచనంలో పాపము వలన వచ్చు జీతము మరణము. పాపం చేయవాడెవడో వాడు మరణం పొందాలి. కాబట్టి మనము మరణ పాత్రులమే. అయితే అలాంటి మనకు బదులుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇష్టపూర్వకంగా తన్ను తానే నిత్యుడుగా ఆత్మ ద్వారా ఆ శిలువకు మరణానికి ఆయన అప్పగించుకున్నాడు. ఆయన మరణించాడు. ఆయన ఎప్పుడైతే మరణించాడో, ఇందాక 27వ అధ్యాయంలో ఒక మాట చూసాము, అది ఒక తలంపు, రెండవ తలంపు. అయితే 2 తిమోతి 1వ అధ్యాయము 9, 10 వచనాలలో ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వల్ల వెలుగులోనికి తెచ్చాడు. కాబట్టి క్రీస్తు మరణించడం ద్వారా మరణమును నిరర్ధకం చేశాడు. క్రీస్తు మరణించడం ద్వారా మరణం యొక్క బలం గల అపవాదిని నాశనం చేశాడు. క్రీస్తు మరణించడం ద్వారా మరణం ముళ్ళు, పాపము, ధర్మశాస్త్రమైన తొలగించేశాడు. కాబట్టిగా మరణం లేదు. మరణమైన తర్వాత జీవాన్ని తీసుకొని వచ్చాడు. మరణాన్ని నాశనం చేసి జీవమును అక్షయతను వెలుగులోకి తీసుకొని వచ్చాడు. అంటే మరణం ఇక ఎన్నడూ లేదు. ఎవరి మీద లేదు మరణం ఇక ఎన్నటికి? బైబిల్లో మనం చూస్తాం, 20వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో 4 నుంచి 6 వచనాలు చూస్తే, ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. ఎందుకు? మన ప్రభువైన క్రీస్తు మరణించాడు, సమాజుడు సజీవుడై తిరిగి లేచాడు. అందుకనే యేసయ్య ఒక మాట అంటాడు. ఆ మాట అందరం కలిసి చదువుకుని ఆరాధనలో ప్రవేశిద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము 2 దయచేసి 25వ వచనం, 24, 25 లేదు 25, 26 వచనాలు. ఈ 2 వచనాలు బిగ్గరగా తేటగా చదివి ఆరాధనలో ప్రవేశిద్దాం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడికి అన్నటికి. ఈ మాట ప్రభు అన్నాడు, నేనే పునరుత్థానమును జీవమును ఆయన అంటూనే, ఒకవేళ ప్రభు రాకడకు ముందు ఆయన విశ్వాసం ఉంచి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అవునము. అయితే ప్రభు రాకడ సమయంలో భూమి మీద సజీవులుగా ఉండే విశ్వాసులు వాళ్ళ గురించి రాయబడింది. వారు మరణించిన సజీవులు అవుతారు. సజీవులుగా ఉండేవారు వారు మరణించరు శారీరకంగా. కాబట్టి నేనే పునరుత్థానమును జీవమునైనాను. నా యందు విశ్వాసం ఉంచు వాడు మరణించిన బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడికి అన్నిటికీ మరణముకి అన్నిటికీ లేకుండా తొలగించేశాడు. నిజంగా మరణం అనేది మన కడపడి శత్రువు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తాం, కడపట నశింపజేయబడు శత్రువు ఎవరంటండి? మరణం. అయితే దేవుని స్తోత్రం, మరణమికి అన్నడు లేకుండా మన మీద మరణమికి అన్నడు లేకుండా చేశాడు. ఒకవేళ శారీరకంగా మనం చనిపోయినా మనం బ్రతుకుతాం, జీవం పొంది సదాకాలం ప్రభుత్వం జీవిస్తాం. కాబట్టి మనం చెప్పగలం, ఓ మరణము నీ విజయం ఎక్కడ? ఓ సమాధి నీ విజయం ఎక్కడ? మరణం వల్ల పాపం, పాపం అనుకున్న బలం ధర్మశాస్త్రం. అయితే వీటి అన్నిట్లో నాకు ఆశ్చర్యకమైన విజయం అనుభవించుతున్న దేవునికే స్తోత్రము. ఇప్పుడు మనం ప్రభుని ఆరాధించలో ప్రవేశిద్దాం.